అధికారం ఇచ్చింది రైతులు కాబట్టి తప్పకుండా గల్లాబట్టి అడిగే అధికారం మీకున్నది. ఇక చివరిగా నేను చెప్పేది ఒకటే, ఈ దివాలా కోరు ముఖ్యమంత్రికి చాలా అడ్డగోలు మాటలు మాట్లాడిండు కేసీఆర్ గారి గురించి, మా పార్టీ గురించి. ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతుండో మాకు తెలుసు. ఆయనకు పాపం బర్దాష్ అయితలేదు. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమాల వల్ల ఆయనకు నిద్ర పడతలేదు, మనసున పడతలేదు. ఏదేదేదో మాట్లాడిండు. ఊరేయాలి అంటాడు, ఏదో చేయాలంటాడు. నాకైతే అనుమానం ఉంది. నేను రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ఎక్కడో దూరం లేదు, ఎర్రగడ్డ దగ్గరనే ఉన్నది, తీసుకుపోండి, ఇడిచిపెట్టకుండా ఇట్లా రేపో ఎల్లుండే ఉన్న కరిస్టెట్ కూడా ఉన్నాడు చూస్తుంటే తప్పకుండా తీసుకుపోయి చూపెట్టండి, కాపాడుకోండి పాపం, ఎందుకంటే చిన్న వయసులో ఉన్నాడు ఇంకా, కాబట్టి కాపాడుకోమని చెప్తా ఉన్నా. చివరిగా నేను చెప్పే మాట ఒకే ఒక్కటి, ఎన్ని అబద్ధాలు నువ్వు చెప్పినా నిన్ను ప్రజలు నమ్మతలేరు. నిన్న కూడా చిల్లర మాటలు చాలా మాట్లాడిండు, ఇవాళ కూడా చాలా చిల్లర మాటలు మాట్లాడిండు. ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా, పిల్లి శాపాలకు ఉట్లు దిగాయి. నువ్వు ఎన్ని రకాలుగా తిట్టినా, ఎంతెంత విచిత్రంగా తిట్టినా మాకు ఫరక్ పడది. మేము తప్పకుండా నువ్వు ఇచ్చిన 420 హామీలు ఏవైతున్నాయో, నీ 6 గ్యారంటీలు, నీ డిక్లరేషన్లు, నీ 420 హామీలు, నువ్వు ఇచ్చిన ప్రతి హామీని వదిలిపెట్టం. నిన్ను నీ కాంగ్రెస్ పార్టీని నీడలాగా వెంటాడుతూనే ఉంటాం, ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం. వదిలిపెట్టమనే మాట కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి మళ్ళొకసారి చెప్తూ, మీకు కూడా శాసనసభ సమావేశాల సందర్భంగా సహకరించిన మా మీడియా మిత్రులందరికీ, మీకు కొంత కష్టమైన మీరందరూ కూడా సహకరించారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అని అడుగుతావా? ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఏ కేసుకు భయపడం, ఈడీకి భయపడం, మోడీకి భయపడం, ఎవడికి భయపడం. అర్థమైందా? అన్నీ ఎదుర్కొంటాం. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, అది చూసుకుంటాం. ఇక మేము ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మీరు అటే రాస్తారు, ఇది రాయరు ఇప్పటిదాకా చెప్పింది, కాబట్టి అంతకే ఇడిచిపెడతాం. మాట ఒకే ఒక్కటి, ఎన్ని